నమస్తే వెల్కమ్ టు ఏపీ రౌండప్ ఇన్ 6 minutes. ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి పరీక్షా ఫలితాలు ఈ నెల 23వ తేదీ ఉదయం విడుదల చేయనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కేవి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలతో పాటు ఓపెన్ స్కూల్ 10వ తరగతి, ఓపెన్ స్కూల్ ఇంటర్ ఫలితాలను సైతం విడుదల చేయనున్నట్లు స్పష్టం చేశారు. అభ్యర్థులు తమ ఫలితాలను bsc.ap.gov.in, apopen-school.ap.gov వెబ్సైట్లతో పాటు మనమిత్ర వాట్సాప్ ద్వారా తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో వచ్చే నెలలో జరగనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటనను విజయవంతం చేస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. విజయవాడలో ప్రధాని అమరావతి పర్యటన ఏర్పాట్లపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశం నిర్వహించగా ఈ సమావేశానికి మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ తదితరులు పాల్గొన్నారు. రాజధాని అభివృద్ధి కోసం రైతులిచ్చిన భూములకు కృతజ్ఞతగా ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహించే సభ ఒక కృతజ్ఞత వేదికగా ఉండబోతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రధాని పర్యటనను విజయవంతం చేయాలని అన్ని నియోజకవర్గాల నుంచి నేతలు, కార్యకర్తలు, సామాన్య ప్రజలు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రైతులకు అన్ని విధాలుగా కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. నంద్యాల జిల్లా బనగానిపల్లి నియోజకవర్గం కోవెలకుంట్లలో వ్యవసాయ యాంత్రీకరణ పథకం కార్యక్రమంలో మంత్రి రైతులకు వ్యవసాయ యంత్ర పరికరాలు పంపిణీ ప్రారంభించారు. ఈ సందర్భంగా జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతులకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. కేంద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రి శ్రీపాద యశో నాయక్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో పర్యటిస్తున్నారు. కేంద్ర మంత్రితో పాటు మహారాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి మేఘనా దీపక్ సాకోర్ విజయవాడలో బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకోగా బీజేపీ రాష్ట్ర నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ డబుల్ ఇంజన్ సర్కారుతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వేగంగా సాగుతోందన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నక్కల అవుట్ ఫాల్స్, కాజా, మాధవాయిపాలెం అవుట్ ఫాల్స్ సూయేజ్ పనులను 12 కోట్ల రూపాయలతో చేపడుతున్నట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం ఉల్లంపర్రు, జిన్నూరు, వేడంగి గ్రామాల్లో 1 కోటి రూపాయలతో పంట కాలువ పొడవున గ్రావెల్ రహదారులు, సిమెంట్ రహదారి పనులకు కూటమి నాయకులతో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. కూచిపూడిలో ఆ చిన్నారి ప్రతిభ అద్భుతం. పట్టుమని 8 ఏళ్ల ప్రాయంలో తన నాట్య రీతులతో ఆహోతులను ఆకట్టుకుంది. కూచిపూడి శిక్షణలో ఏడాదికే గిన్నిస్ రికార్డు సొంతం చేసుకుంది. గుంటూరు జిల్లా మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధి ఉండవల్లికి చెందిన తోట లోచన కూచిపూడిలో తనదైన ముద్ర వేసుకుంటోంది. పొగాకు రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోల్ల శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ఒంగోలులోని 1వ పొగాకు వేలం కేంద్రాన్ని మంత్రి ఈ రోజు సందర్శించారు. ఈ సందర్భంగా పొగాకు కొనుగోళ్ల బోర్డు అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ కర్ణాటకలో పొగాకు కొనుగోళ్లు ముగిశాయని, ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కొనుగోళ్లను వేగవంతం చేయాలన్నారు. పొగాకు రైతులు నష్టపోకుండా అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి గర్భిణీలు పౌష్టికాహారం తీసుకోవాలని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సూచించారు. విజయవాడ నగరంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన పౌష్టికాహార పక్షోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా 45 మంది గర్భిణీలకు ఎమ్మెల్యే దంపతులు సామూహిక సీమంతాలు నిర్వహించారు. దుస్తులు, పండ్లు, పూలతో పాటు నగదును అందజేశారు. ఈ సందర్భంగా విజయవాడ తూర్పు శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ సాధారణ కాన్పులతోనే ఆరోగ్యకరమైన సమాజం ఆవిష్కృతమవుతుందన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ స్థాయి నేతల్లో ఒకరని, ఆయన భావజాలాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. గత రాత్రి శ్రీకాకుళం నగరంలో బీజేపీ పార్టీ నేతలు బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిల్లోని బ్రాంచ్ పోస్ట్ ఆఫీసుల్లో 21,413 గ్రామీణ డాక్ సేవక్ కొలువులకు ఎంపికైన అభ్యర్థుల మెరిట్ జాబితాను తపాలా శాఖ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు గత నెలలో తొలి జాబితాను విడుదల చేయగా తాజాగా 2వ జాబితాను ప్రకటించింది. అంగన్వాడీలకు చంద్రన్న గ్రాట్యుటీ వరం. ఆదాయ పరిమితి నిబంధన లేకుండా సంక్షేమ పథకాలు వర్తించారని టీడీపీ అంగన్వాడీ డ్వాక్రా సాధికార విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత అన్నారు. ఒక లెజెండ్ గా చంద్రబాబు చేస్తున్న అనేక మంచి కార్యక్రమాలు ప్రజలకు తీసుకువెళ్లాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని చంద్రన్న వజ్రోత్సవాలు నిర్వహించిన పసుపులెట్టి వెంకటరమణ అన్నారు. 2001లోనే చంద్రన్న పరిపాలన మీద డాక్యుమెంట్ తీసి రవీంద్ర భారతులు విడుదల చేశామని, PMKY సంస్థ స్థాపించి ఎవరి సహాయం లేకుండా సంవత్సరానికి 8 కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో చంద్రబాబు వజ్రోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు.
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసును పునర్విచారించాలని విశ్రాంత ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం జి మామిడాడలోని సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. వారిని వెంటబెట్టుకుని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ను, జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ను కలిశారు. ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వల్ల దేవస్థానం హుండీ లెక్కింపు సందర్భంగా 18 రోజులకు 3,02,92,986 రూపాయలు నగదు, 440 గ్రాముల బంగారం, 5 కేజీల 225 గ్రాముల వెండి మదింపు జరిగింది. మల్లేశ్వర మహామండపం 6వ అంతస్తులో నిర్వహించిన భక్తులు సమర్పించిన కానుకలు, మొక్కుబడుల హుండీల లెక్కింపు ప్రక్రియని ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ కె రామచంద్ర మోహన్ పర్యవేక్షించారు. రాష్ట్రంలో ఎండలు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. ఈ రోజు పలు మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఎండ ప్రాంతాల్లో పనిచేసేవారు తమ పనులను ఉదయం, సాయంత్రం వేళలో మార్పులు చేసుకోవాలని సూచించారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఎండల్లో తిరగాల్సిన పరిస్థితులు ఉన్నవారు ద్రవాహారాలను ఎక్కువగా తీసుకోవాలని, ఎండ తగలకుండా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని, అక్కడక్కడ అకస్మాత్తుగా పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.